హలో అంటే మళ్ళీ మన గుడిలో అంటే ఇక్కడ మారియం గుడి ఉంది మన డిగ్లీపూర్లో. ఇక్కడ పారి ఉత్సవం జరుగుతుంది. అమ్మకి ఇలాగ అభిషేకాలు జరుగుతున్నాయి. చూడండి చాలా బాగా జరిగాయి. ప్రతిరోజు అవుతున్నాయి. యాక్చువల్గా పారి ఉత్సవం అంటారు వీళ్ళు. పూజలు నిర్వహించారు. చూడండి ఆర్తిస్తున్నారు. ఇక్కడ ధ్వజ స్తంభాన్ని కూడా ఆర్తి ఇచ్చారు. ఆర్తి ఇచ్చాక మళ్ళీ అక్కడ దేవుని చూపించాక మళ్ళీ అందరికి ఇస్తారండి. చూడండి ఇక్కడ ఆరతి ఇస్తున్నారు. ఆరతి ఇచ్చాక తీర్థం కూడా పుచ్చుకోవాలి. పుచ్చుకున్న తర్వాతనే ఇక మళ్ళీ మాకు ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఇచ్చాక చూడండి చాలామంది భక్తులు ఇలా ఉన్నారు. చూడండి చాలా బాగా నిర్వహిస్తారండి ఇక్కడ. అమ్మని చూడండి 2 కళ్ళు చాలా అండి యాక్చువల్గా. ఇక వీళ్ళ ధ్వజ స్తంభం చుట్టూ తిరుగుతారండి. ఇలా భారీ ఉత్సవం అంటారు. తిరుగుతూ అలాగా నాట్యం చేస్తాను. నేను కూడా వాళ్ళలో పాల్గొన్నాను. చూసి చాలా బాగుంది అనిపించింది నాకు. హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్లో చేస్తాను వాళ్ళతో. నాకైతే వెళ్ళాలనిపించింది, చేశాను. చూడండి ఇక అయిపోయిందండి. తిరగడం అయిపోయింది. ఇక జస్ట్ అలా కూర్చొని అందరూ ఇక ఇక్కడ పాటలు అవుతున్నాయి చూడండి. ఇలా ఇల్లు పారి ఉత్సవాన్ని 1 వీక్ చేస్తారండి. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పూజలు పునస్కారాలు అవుతాయండి. ప్రతిరోజు అవుతాయి. చూడండి ప్రసాదాలు పెట్టారు. ప్రసాదాలు పెట్టాక మేము తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. చాలా బాగా అనిపించింది. నాకైతే ఫస్ట్ టైం వీళ్ళతో పాల్గొన్నాను. ఏమో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది 1 వీక్ చాలా ఇక్కడ పూజలు అవుతుంటాయండి. యాక్చువల్గా ఇక్కడ
చాలామంది భక్తితో వస్తారు, ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. మంగళవారం కూడా అయ్యింది కాబట్టి తల్లికి ఇంకా పులిహోర పెట్టారండి ప్రసాదం అయితే. ఇంకా కొమ్ము శనగలు కూడా పెట్టారు, ఇంకా దద్దోజనం పెట్టారు. ఇంకా మేమైతే తీసుకున్నాక ఇక నేను జస్ట్ అలాగా అక్కడ కలీగ్స్తో అంటే ఫ్రెండ్స్తో అలాగా ఫోటోగ్రఫీ తీసుకున్నాం తల్లితో. చాలా బాగా అనిపించింది. వాళ్ళు సరేరా తీసుకుందామా అంటే ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. ఇక అయిపోయింది చూడండి, వాళ్ళు కట్టుబాటు చూడండి, వాళ్ళు తమిళియన్స్. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.